ఓవర్ ట్రేడింగ్ వల్ల మీ మనీయే కాదు మీ డిసిప్లిన్ కూడా పోతూ ఉంటుంది. చాలా మంది ట్రేడర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది అనమాట. మార్కెట్ 9:15కి ఓపెన్ అవ్వగానే త్రూఅవుట్ ద డే క్యాండిల్స్ మూవ్ అవుతా ఉంటాయి కదా అని చెప్పి త్రూఅవుట్ ద డే మనం రివెంజ్ మోడ్లోకి వచ్చి ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ చేస్తూనే ఉంటారు. బట్ ట్రేడింగ్ ఇలా యాక్చువల్గా అయితే ఇలా వర్క్ అవ్వదు. ఒకసారి మిమ్మల్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ పాస్ట్ ట్రేడ్స్లో ఎక్కువగా సక్సెస్ఫుల్ ట్రేడ్స్ మొమెంటంలో ఉన్నాయా, అంటే జనరల్గా ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు ఉన్నాయా, ఆప్షన్ సెల్లింగ్ చేసినప్పుడు ఉన్నాయా? సో దీన్ని బట్టి ఏంటి అంటే ఒక ట్రేడింగ్ టైం విండోని మాత్రం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఆప్షన్ బయ్యర్ మొమెంటం ట్రేడర్ అనుకోండి. సో ట్రేడింగ్ టైం విండో ఎలా డిసైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ చేసేయమని కాదు. ఫస్ట్ వచ్చే 1 or 2 క్యాండిల్స్, అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే వచ్చే ఫస్ట్ 1 or 2 క్యాండిల్స్ ఎక్కువగా రీటైలర్స్ని ట్రాప్ చేసే క్యాండిల్సే ఉంటాయి కాబట్టి సో 9:30, 9:45 to 11:15 వరకు ఏంటి అంటే ట్రేడర్స్ అందరు యాక్టివ్గా ఉంటారు. మంచి మొమెంటం కూడా క్యాప్చర్ చేసి మంచి ఎక్కువగా ప్రైస్ అనేది మొమెంటంలోనే ఉంటుంది. అండ్ ఈ టైంలో ఎక్కువగా ఆప్షన్ బయర్స్ బెనిఫిట్ అవుతూ ఉంటారు. దాని తర్వాత వచ్చే ఏదైతే 11:15 నుంచి 1 o'clock వరకు ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద డే సైడ్ వేస్ యాక్షన్ చూస్తూ ఉంటాం. సో ఈ టైం ఫ్రేమ్ విండో ఏంటి అంటే ఆప్షన్ సెల్లర్కి బాగా సూట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మళ్ళీ ఎప్పుడైతే 1 o'clock మూవ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవగానే ఇండియన్ మార్కెట్ కూడా కొంచెం రెస్పాండ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మళ్ళీ మొమెంటం క్యాప్చర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ టైం ఫ్రేమ్ వరకు వెయిట్ చేశాం కదా, ఈ టైంలో పక్కా ట్రేడ్ చేయాలంటే కాదు. ఎక్కువగా ఆప్షన్ బయర్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఛానల్ బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఈవెన్ హారిజెంటల్ సపోర్ట్ అండ్ కానీ రెసిస్టెన్సెస్ కానీ బ్రేక్అవుట్ అయినప్పుడు బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎక్కువగా మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎలాగూ ఇలాంటి మూవ్స్ అన్నీ కూడా ఆప్షన్ సెల్లర్స్ కూడా ఎలాగూ క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఆప్షన్ సెల్లర్కి అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైతే హయ్యర్ టైం ఫ్రేమ్స్ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకుంటాం కదా, అక్కడ ఫేక్ బ్రేక్అవుట్స్ కానీ ఫేక్ బ్రేక్ డౌన్స్ కానీ అయినప్పుడు ఏంటి అంటే వెంటనే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అక్కడ మీరు జనరల్గా సైడ్ వేస్ మార్కెట్లో ఉంటుంది ఫస్ట్ కొంత మొమెంటం తీసుకునే వరకు. సో మీరు ఆ సైడ్ వేస్ యాక్షన్ కూడా క్యాప్చర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఆప్షన్ సెల్లర్స్కి ఉంటుంది అనమాట. సో ఒకసారి కుదిరితే మీకు ఈ టైం ఫ్రేమ్స్ పైన కొంత ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక 1 month ప్రాక్టీస్ చేసినా కూడా పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. చాట్ ముందు రోజంతా కూర్చోవడం అయితే ట్రేడింగ్ కాదు. సో మీ సెటప్ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో మీ టైం విండోలో అప్పుడు పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్తో మ్యాచ్ చేసుకొని ట్రేడ్ చేయడమే నిజమైన ట్రేడింగ్. మార్కెట్ ప్రతిరోజు ఉంటుంది, కానీ మీ క్యాపిటల్ని అండ్ మీ సైకాలజీని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సెటప్ లేకపోతే నో ట్రేడ్ కూడా ఒక ప్రాఫిటబుల్ డెసిషనే.